హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా అంటే చాలా మంచి రెసిపీతోని మీ ముందుకు వచ్చానండి. చాలా బాగుంది. ఒక్కసారి ఈ విధంగా ఈ బీరకాయలతోని ఈ టైప్లో చేసి చూడండి. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి. ఒక్కసారి ఈ విధంగా చేస్తే ఎవరికైనా సరే టేస్ట్ సూపర్గా వస్తుంది. బీరకాయ అంటే నచ్చని వాళ్ళు కూడా ఎప్పుడు బీరకాయ కనపడ్డా కూడా ఈ టైప్లో కొనుక్కొని తెచ్చుకొని మరి చేసుకొని తింటారండి. అంత బాగుంది ఈ బీరకాయతో చేసిన ఈ బజ్జీ అండి. ఓకేనా, ఈ బీరకాయలో వీటిని కలిపి వేసి ఈ టైప్లో బజ్జీ కూర చేయాలి, కానీ టేస్ట్ మాత్రం సూపర్ అండి. దీన్ని ఎలా చేస్తే ఇంత మంచి రుచి వస్తుందో ఒక్కసారి మన కిచెన్లోకి వెళ్ళి చూద్దామా. దాని గురించి మంచి లేత బీరకాయలు తీసుకోవాలండి. అంటే బాగా ముదురులు కాకుండా కొంచెం పిందెల టైప్లో, అంటే కొంచెం చిన్న చిన్న కాయలు తీసుకునేసి వాటిని మనం ఫస్ట్ శుభ్రంగా కడుక్కోవాలి. కడిగిన తర్వాత ఈ కొంచెం గెనుపులు టైప్లో ఉన్నాయి చూడండి, అవిటిని మాత్రమే గీకేసుకుంటే సరిపోద్దండి. దీనిపైన ఉన్న ఈ తోలు మొత్తం గీకేసే అవసరం అయితే లేదు. ఓకేనా, ఇప్పుడు దీన్ని ఈ టైప్లో మొదలు కొస ఇలా కట్ చేసేసి మనకి నచ్చిన టైప్లో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవచ్చండి. ఓకేనా, అంటే డైమండ్ షేప్ కావాలంటే డైమండ్ షేపు, రౌండ్గా కావాలంటే రౌండ్గా, ఇలా చిన్న చిన్న ముక్కలుగా కావాలంటే చిన్న చిన్న ముక్కలుగా, ఎలా అయినా సరే దీన్ని కట్ చేసుకోవచ్చు. ఓకేనా, కానీ ఏంటంటే దీంట్లోకి కొంచెం చిన్న చిన్నగా కట్ చేస్తేనే ఇది తొందరగా ఏంటంటే కరిగిపోతాయండి మనం చేసే దాంట్లో. ఓకేనా, ఈ టైప్ పీసెస్ కట్ చేసి ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకునేసి ఆ ప్రెషర్ కుక్కర్లో ఇప్పుడు ఈ కట్ చేసిన ఈ పీసెస్ అన్నింటిని కూడా ఆ ప్రెషర్ కుక్కర్లో అయితే వేసేసుకుందాం. ఓకేనా, వేసిన తర్వాత అంటే ఇప్పుడు స్టవ్ మీద పెట్టలేదండి ప్రెషర్ కుక్కరు, మామూలుగా బయటే పెట్టి ఆ ప్రెషర్ కుక్కర్లో ఇవన్నీ వేసుకునేసి చీరిన పచ్చిమిరపకాయలు, కట్ చేసిన టమోటాలు, అంటే టమోటాలు దాదాపు ఒక 3 దాకా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులో వాటికి తగ్గట్టుగా ఒక చెంబిడి నీళ్లు పోసుకోవాలండి. ఆ తర్వాత చింతపండు అది కొంచెం అట్లా వేసుకునేసి మూత పెట్టేసి, అంటే మనకి విజిల్స్ రావాలి కాబట్టి దానికి తగ్గట్టుగా మనం మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఈ ప్రెషర్ కుక్కర్ని పెట్టుకొని దాదాపు ఒక 3 విజిల్స్ వస్తే సరిపోతాయండి. ఓకేనా, 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అందులో ఉన్న ఎయిర్ మొత్తం తీసేసుకునేసి ఇప్పుడు మనం దాన్ని తీసి ఒక ముద్దగంతో ఈ టైప్లో మనం మెత్తగా ఎనిపేసుకోవాలండి. చూడండి, మెత్తగా ఎలా గుజ్జు అయిపోద్ది, అంటే మనం ఉడకబెట్టేదాన్ని బట్టి ఇలా సింపుల్గా గుజ్జులాగా మారిపోద్దండి. ఓకేనా, ఈ విధంగా వచ్చిన దాంట్లో ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకునేసి మళ్ళీ దీన్ని కాస్త అలా మిక్స్ చేసుకోవాలండి. దీన్ని ఈ టైప్లో బాగా మిక్స్ చేస్తే ఇంకా ఏదైనా కొద్ది గొప్ప ఉన్న మెదిగిపోద్దండి. ఓకేనా, ఈ టైప్లో దీన్ని రెడీ చేసుకోవాలి. ఈ విధంగా మనకి గుజ్జు గుజ్జుగా రావాలండి. ఈ విధంగా వచ్చిందని ఇప్పుడు కాస్త పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ అయితే పెట్టుకొని ఆ దాంట్లో ఒక 2 గంటల వరకు ఆయిల్ వేసుకోవాలి. వేసిన తర్వాత కొంచెం వేడెక్కనిచ్చి తాలింపు గింజలు ఒక టేబుల్ స్పూన్ వేసుకొని ఆ తర్వాత వెల్లుల్లిపాయల్ని కొంచెం ముక్కలు నలిపి అందులో వేసుకొని కొంచెం అలా వేగనిచ్చుకోవాలి. అవి కొంచెం ఎరడాలుగా వచ్చిన తర్వాత ఇప్పుడు ఎండుమిరపకాయలండి ఒక 3 దాకా తీసుకునేసి అలా మధ్యలోకి ఇరిసి దాంట్లో వేసుకునేసి అవిటిని కూడా కొంచెం లైట్గా అలా వేగనిచ్చుకొని ఇప్పుడు ఒకటి చిన్న ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసి దాంట్లో వేసేసుకునేసి ఇప్పుడు ఈ ఉల్లిపాయని కూడా మనం మంచి కలర్ రానిచ్చుకోవాలండి. అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే ఈ ఉల్లిపాయని అది కూడా సన్న మంట మీద బాగా వేగనిచ్చుకోవాలి. ఇలా బాగా అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే ఈ ఉల్లిపాయని రానిచ్చుకోవాలి. ఓకేనా, ఈ విధంగా వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు సగం టేబుల్ స్పూన్ వరకు వేసుకునేసి దాన్ని కూడా కొంచెం పచ్చి వాసన పోనిచ్చుకోవాలి. ఆ అల్లం పేస్టు పచ్చి వాసన పోతే కానీ టేస్ట్ బాగుండదండి. ఆ పచ్చి వాసన పోయినాక ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకొని ఒక టేబుల్ స్పూను కారం వేసుకుంటే చాలండి. ఓకేనా, దాంట్లో ధనియాల పొడి అది కూడా కొంచెం ఎక్కువ తక్కువ ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకునేసి ఒక 2-3 నిమిషాల పాటు ఇది మంచి కలర్ వచ్చేంత వరకు వేగనిచ్చుకోవాలి, అది సన్న మంట మీద. ఓకేనా, ఆ తర్వాత కరివేపాకు ఒక పీడికిడి వరకు అందులో వేసుకునేసి అది మంచి వాసన వచ్చే చూసి వేసుకోండి. కూర కూడా మంచి స్మెల్తోని చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఎనిపి పెట్టుకున్న ఈ బీరకాయ పేస్ట్ని ఇందులో వేసేసుకోవాలి. వేసిన తర్వాత అదే ప్రెషర్ కుక్కర్లో కొద్దిగా నీళ్ళు పోసి అలా కుప్పిలిచ్చి దాంట్లో వేసుకునేసి ఇప్పుడు కాస్త అలా కలుపుకోవాలండి. ఈ విధంగా అది బాగా ఈ పోపులో కలిసే విధంగా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొంచెం అలా
మూత పెట్టి ఒక 3 నుంచి 4 నిమిషాల సేపు ఈ పోపు బాగా ఇనికేలాగా ఇలా దమ్ అనగనివ్వాలి. ఈ విధంగా అణిగిన తర్వాత కొద్దిగా అలా అడుగు పట్టుకోకుండా కలిపేసుకొని ఇప్పుడు ఆఖరినండి రుచి చూసి దానికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి. వేసిన తర్వాత కొద్దిగా దాన్ని కూడా అలా మిక్స్ చేసుకునేసి ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవడం అండి. చూడండి ఎంత సింపుల్గా దీన్ని తయారు చేసుకోవచ్చు. ఈ టైప్లో చేయాలి కానీ రుచి మాత్రం చాలా అంటే చాలా బాగుందండి. ఇలా చేస్తే ఇంట్లో ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా నచ్చి తీరుతుందండి. ప్రతి ఒక్కరు కూడా అంటే ఇంటిల్లపాది కడుపు నిండా దీన్ని తినచ్చండి, అంత బాగుంది. ఇది ఒక్క గంటి వేసుకున్న అన్నంలో కలిసిపోద్దండి, అంత బాగుంది. ఈ కూర కూడా కలిసి వస్తుంది, టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుందండి. ఈ విధంగా చేస్తే టేస్ట్ మాత్రం నచ్చని వాళ్ళంటూ ఎవరూ ఉండరండి, అంత బాగుంది రుచి. ఎంత కొత్త వాళ్ళైనా సరే ఈ వీడియోని బట్టి ఈ ప్రాసెస్తోనే సింపుల్గా దీన్ని తయారు చేసుకోవచ్చు, కడుపు నిండా అన్నం తినచ్చండి.